నమస్తే అండి. ఈరోజు ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన 5 న్యూ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో హౌసెస్ అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా వరకు మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌసెస్ దొరకడం జరుగుతుంది. చాలా రేర్గా 190 గజాల్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టిన హౌసెస్ అనేవి చాలా కష్టం మీద దొరకడం జరుగుతుంది అన్నమాట. లెట్స్ గెట్ ఇట్ టు దిస్ వీడియో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ అనేవి టోటల్గా 5 హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎట్ ఏ టైం. చాలా అంటే చాలా అద్భుతంగా రావడం జరిగింది హౌసెస్ అనేవి. ఈ హౌసెస్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 190 స్క్వేర్ యార్డ్స్లో అద్భుతంగా కట్టడం జరిగింది. మనకి ఈ హౌసెస్ టోటల్ వెస్ట్ ఫేస్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మనకి 190 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈచ్ వన్ 190 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో మీరు చూస్తున్న ఈ 5 హౌసెస్ అనేవి ఎట్ ఏ టైం కన్స్ట్రక్షన్ అయ్యాయి. టోటల్గా అన్ని హౌసెస్ అనేవి వెస్ట్ ఫేస్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 2 BHK అనమాట. టోటల్ 2 BHK బెడ్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రంట్లో 25 feet రోడ్ రావడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఉంది. మీరు చూసుకోవచ్చు, మీకు వీడియోలోనే క్లియర్గా కనపడుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అయిపోయింది. రోడ్ కూడా శాంక్షన్ అయిందనమాట. కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది. ప్రతి హౌస్కి బోర్ అనేది ఉంటుందండి. సపరేట్ బోర్ అనేది ఉంటుంది. మంచి ఎలివేషన్ అనేది అవుట్ సైడ్లో ఇవ్వడం జరిగింది ప్రతి హౌస్కి. సో ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 24x72 అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో వెడల్పు అనేది 72 రావడం జరుగుతుంది. ఫేసింగ్ అనేది 27 అనేది రావడం జరుగుతుంది. మీకు మోడల్గా ఒక హౌస్ అనేది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. చాలా అంటే చాలా క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. సో ఓపికతోటి చిన్నగా చూడండి వీడియోని. కావాలంటే రివైండ్ చేసుకొని హౌస్ అనేది చూడండి, మీకు అనేది నచ్చుతుంది కంపల్సరీగా. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఎలివేషన్. హౌస్ ఒక ఎలివేషన్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. గేట్ కలర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రంట్లో స్టేర్ కేస్ మీరు చూసుకోవచ్చు, స్టెప్స్ అన్నమాట. సో ఈ సైడ్కి వచ్చేసి ఎలివేషన్, ఇది వచ్చేసి మనకి పార్కింగ్, అది గార్డెన్ ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్లో గార్డెన్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా మనకి పార్కింగ్ ఏరియా చూసేద్దాం. మంచి స్పేసియస్ పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుందన్నమాట. ఈజీగా 2 కార్స్ అనేవి, చాలా పెద్ద కార్లు కూడా 2 మనం పార్క్ చేసుకోవచ్చు. బైక్స్ అనేవి ఎన్నైనా పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా అనేది చాలా అంటే చాలా స్పేసియస్గా ఈ హౌసెస్కి అనేవి రావడం జరిగింది. అన్ని హౌసెస్ ఒకటే డైమెన్షన్స్తో, ఒకటే స్క్వేర్ యార్డ్స్తో ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్. అలాగే సైడ్కి మనకి 2 feet సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైటే వాడడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఫుల్ టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సైడ్కి విండోస్ కూడా మనకి ఎడ్జెస్ కూడా మొత్తం టేక్ తోటే ఇవ్వడం జరిగింది. సో ఎంట్రీ అయి చూసేద్దాం. సో ఎంట్రీలోనే మనకి హారిజంటల్గా హాల్ అనేది రావడం జరుగుతుంది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్. టోటల్ ప్లేన్ నుండి అక్కడక్కడ మనకి వుడెన్ కలర్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి స్పేసియస్గా హాల్ రావడం జరుగుతుంది. వెడల్పుగా హారిజంటల్గా ఇది అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇటు సైడ్ చూసిన మీకు రైట్ సైడ్ కార్నర్లో మనకి కామన్ వాష్రూమ్, అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మాస్టర్ బెడ్రూమ్కి ఫస్ట్ మనం వెళ్ళి చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. అద్భుతమైన లైటింగ్, ఫాల్ సీలింగ్ డిజైన్తో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఈ హౌస్ అనేది 72 వెడల్పు ఉండే వరకు రూమ్స్ కూడా మనకి కొంచెం హారిజంటల్గా పొడవుగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. మీరు చూసుకోవచ్చు, మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. లొకేట్ చేస్తారు, కొంచెం ఫినిషింగ్ టచ్ అనేది ఉంది. సో దీని బి సైడ్లోనే మనకి కామన్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది. సో డోర్స్ కూడా ప్రీమియంగా ఉంటాయి. హౌస్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. వాళ్ళకి ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. సో ఒకటేసారి 5 హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి వుడెన్తో మనకి ఆర్చ్ అనేది, చిన్న ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సెల్ఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడానికి మనకి సైడ్కి పైన డిజైన్కి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ప్లస్ టీవీ ఏరియా అన్నమాట. సో టీవీ ఏరియాకి మనకి కింద సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఒక గ్రనైట్ స్టెప్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి టోటల్ డైనింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్ అనేది మొత్తం ప్లేన్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనమాట.
ఓపెన్ కిచెన్లో కూడా మనకు ఒక లైట్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి వాషింగ్ బేసిన్ ఎల్ షేప్లో మనకి మొత్తం యూ షేప్లో రావడం జరుగుతుంది. మొత్తం ఓపెన్ కిచెన్ గ్రానైట్, ఫుల్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది అది. సో ఇది వచ్చేసి పూజ గదికి ఆల్రెడీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు హారిజెంటల్గా ఉంటుంది. పూజ గది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది హౌస్ అనేది. సో టోటల్గా ఇది వచ్చేసి పూజ రూమ్ అన్నమాట. సో మనం బ్యాక్ వస్తే మళ్ళీ మనం డైనింగ్ ఏరియాకి అనేది రావడం జరుగుతుంది. సో డైనింగ్ ఏరియా నుంచి మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకి నార్త్ సైడ్లో కూడా డోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ సైడ్లో ఇంకో డోర్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 3 ఎంట్రీ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో ఈ హౌస్లో మనకి టోటల్గా హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సపరేట్ డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. సో అది వచ్చేసి స్పెషాలిటీ అనమాట. సో ప్రతి హౌస్లో హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా ఒకటే కంబైండ్ ఉంటుంది. సో దీనిలో ఈ హౌస్కి వచ్చేసి ఏంటంటే సపరేట్ ఉంటుంది. హాల్ సపరేట్, డైనింగ్ ఏరియా సపరేట్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ మనకి 4 feet వరకు ఉంటుంది సెట్ బ్యాక్. ఇక్కడనే మనకి ట్యాంక్ కనెక్షన్ అన్నీ ఉంటాయి. బోర్ కనెక్షన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ సార్ మనకి నార్త్ సైడ్లో డోర్ రావడం జరుగుతుంది. సో మంచి ప్రీమియంగా ఉంటుందండి హౌస్ అనేది. వెంటిలేషన్ కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి మంచిగా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఎవరైతే మంచి డైమెన్షన్స్, మంచి స్క్వేర్ యార్డ్స్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు చూస్తున్నారో, చాలా వరకు మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌసెస్ దొరకడం జరుగుతుంది. చాలా రేర్గా 190 గజాల్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టిన హౌసెస్ అనేవి చాలా కష్టం మీద దొరకడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళకనేది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ హౌస్ అనేది మీరు ఈ హౌసెస్ అనేవి షేర్ చేయండి. టోటల్గా 5 హౌసెస్ అనేవి మనకి సేల్కున్నాయి. సో చూడొచ్చు మనకి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది హౌస్ అనేది. సరౌండింగ్స్ మొత్తం ఇల్లే ఉంటాయి. ఎక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మనకి పొల్యూషన్ కానీ అంతా ఎయిర్ ఫ్రీ అనేది మాట మంచి ఏరియాలో ఉంటుందన్నమాట. లొకేషన్ వచ్చేసి మనకి అల్మాస్ గూడలో ఉంటుందన్నమాట. బిఎన్ రెడ్డికి దగ్గరలో, బిఎన్ రెడ్డికి బిసైడ్లోనే అల్మాస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2.5 kilometers ఫ్రమ్ సాగర్ హైవే, 7 kilometers ఫ్రమ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, అలాగే 12 kilometers ఫ్రమ్ టాటా టీసీఎస్. సో టీసీఎస్ నుంచి మనకి 12 kilometers ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి 7 kilometers ఉంటుంది. అలాగే మనకి సాగర్ హైవేకి జస్ట్ 2.5 kilometers ఉంటుంది. అలాగే సర్వీస్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అస్లాంగూడ టు గుర్రంగూడ రోడ్కి మనకి సర్వీస్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎల్ఆర్ఎస్ ఉంది విత్ ఫుల్ పర్మిషన్ అనమాట. సో ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి 1,05,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్, చాలా వరకు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అనేది. సో మీరు అనేది డైరెక్ట్గా విజిట్ అయ్యి హౌస్ చూసి వెంటనే హౌస్ అనేది తీసుకోండి. చాలా అంటే చాలా అద్భుతమైన హౌసెస్ అనమాట. టోటల్గా 5 houses, 190 square yards, డైమెన్షన్స్ వచ్చేసి 24/72. మంచి స్క్వేర్ యార్డ్స్తో, మంచి డైమెన్షన్స్తో హౌసెస్ అనేవి రావడం జరిగింది. సో వెంటనే వెళ్ళి తీసుకోండి. మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మున్సిపల్ పరిధిలోకి రావడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.